యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినం వరకు మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానము చేసుకున్నాము. న్యాయాధిపతుల గ్రంథమును గూర్చిన మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. అలాగే న్యాయాధిపతుల గ్రంథానికి ఎపిసోడ్స్ ద్వారా ఆర్థిక సహకారము అందించిన మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాము. నేటి నుండి రూతు గ్రంథాన్ని మనము ప్రారంభించుకుందాం. బైబుల్ గ్రంథములో అనేక మంది స్త్రీలను గూర్చి, వారి విశిష్టతను గూర్చి అనేక గ్రంథాలలో రాసి ఉన్నప్పటికీ గ్రంథము పేరు స్త్రీల పేరుతో ఉండటం మాత్రం రెండే గ్రంథాలకు సంభవించింది. అది రూతు గ్రంథము, ఎస్తేరు గ్రంథము. ఈ రూతు గ్రంథములో మోయాబీయురాలైన రూతును గూర్చి మనం జాగ్రత్తగా ధ్యానం చేసినప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసి ఈ లోకంలో ఎలా ఉండాలి, ఈ సంఘములో ఎలా జీవించాలి అనే చక్కటి ఉదాహరణగా రూతును మనము చూస్తాము. ఈ దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా రూతు గ్రంథము యొక్క సమీక్షను మనము ధ్యానము చేసుకుందాము. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి రూతు గ్రంథము యొక్క సమీక్షను ధ్యానం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువు మనందరిపై చూపిన కృపను బట్టి దేవుని స్తుతించండి. న్యాయాధిపతుల గ్రంథం మనం ముగించుకున్నాం, రూతు గ్రంథం ప్రారంభించుకుంటున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, ఈ పరిశుద్ధ గణనామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ ప్రియ బిడ్డలమైన మేము మీ పాదముల చెంతకొచ్చి ప్రార్థన చేసుకుంటున్నాం. యేసే పరిష్కారం కార్యక్రమంలో న్యాయాధిపతుల గ్రంథం ముగించడానికి మీరు మాకిచ్చిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రూతు గ్రంథం చాలా చిన్ని గ్రంథమైనప్పటికీ మాతో దివ్యమైన సత్యాలు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ చిన్ని గ్రంథాన్ని ధ్యానించుటకు మీ ఆత్మ సహాయం మీ ప్రియ బిడ్డలమైన మాకు దయచేయాలని మేము ఆశిస్తున్నాం. ప్రభు, ఎపిసోడ్ స్పాన్సర్స్ ముందుకొచ్చి ఈ యొక్క గ్రంథాన్ని స్పాన్సర్ చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఘనత, మహిమ, భావములు మీరే పొందండి. నజరేయుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రూతు గ్రంథాన్ని మనం ప్రారంభిస్తున్నామని నేను తెలియచేస్తున్నాను. మీ పెన్ను, పుస్తకం మీరు దగ్గర పెట్టుకోండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా మీరు దగ్గరగా ఉంచుకోండి. ఈ యొక్క రూతు గ్రంథం మీద కొంత సమీక్ష నేను మీకు తెలియచేస్తాను. కొన్ని వివరాలు చెబుతాను, రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. రూతు గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 8వ పుస్తకం. రూతు గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 8వ పుస్తకం. ఇందులో 4 అధ్యాయాలు వ్రాయబడ్డాయి. 4 అధ్యాయాలలోనూ 85 వచనాలు వ్రాయబడ్డాయి. 4 అధ్యాయాలు 85 వచనాలు. 85 వచనాలలోనూ 2578 పదములు కూర్చబడ్డాయి. 2578 పదములు 85 వచనాలలో కూర్చబడ్డాయి. 2 వాగ్దానాలు, 16 ప్రశ్నలు, 30 ఆజ్ఞలు ఇందులో వ్రాయబడ్డాయి. 2 వాగ్దానాలు,
16 ప్రశ్నలు, 30 ఆజ్ఞలు రాయబడ్డాయి. ప్రవచనము ఒక్క వచనము కూడా లేకుండా వ్రాయబడిన మొట్టమొదటి పుస్తకం. ఈ 66 పుస్తకాలలో ప్రవచనము లేకుండా వ్రాయబడిన మొదటి పుస్తకంగా దీన్ని మనం తెలుసుకోవాలి. రూతు గ్రంథము రచయిత సమూయేలు అని చాలామంది భావిస్తారు. కానీ దీనిలో ఉన్న అంతఃసాక్ష్యాన్ని బట్టి సమూయేలు మరణం తర్వాత రాసి ఉండొచ్చు అని కూడా అర్థమవుతుంది. కొందరైతే భక్తుడైన యెషయా రాశాడని భావిస్తారు. ఎందుకంటే దావీదు యొక్క వంశావళిని గుర్చిన ప్రస్తావన ఇందులో ఉంది కనుక యెషయా భక్తుడు రాసి ఉండొచ్చు అని కొందరు భావిస్తారు. కానీ ఎక్కువ శాతం నాయకులు అంగీకరించేది సమూయేలునే. ఎందుకంటే ఈ యొక్క వృత్తాంతం న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటిది. న్యాయాధిపతుల కాలంలో జరిగింది అని అనటానికి చాలా చక్కటి ఉదాహరణలు ఇందులో ఉన్నాయి. రూతు గ్రంథంలో 4వ అధ్యాయం చివరి భాగంలో దావీదు యొక్క కుటుంబ వివరాలు ఇస్తున్నప్పుడు సెల్మాను రాహాబును వివాహం చేసుకున్నాడని, బోయజును కన్నాడని రాశాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో సెల్మాను రాహాబు నందు బోయజును కనెను అని రాస్తుంది. రాహాబు యెరికోలో ఒక వేశ్య. ఆ యొక్క హాయి పట్టణం, ఆ ప్రాంతాలన్నిటినీ కూడా జయించి యెరికో ప్రాంతానికి వచ్చేటప్పుడు వేగులు చూచేవారిని ఆ యెరికో ప్రాంతంలో ఆవిడ ఆదరించింది. ఆ తదుపరి ఆమె కుటుంబం సంరక్షించబడింది. ఆమెను సల్మాను వివాహం చేసుకున్నాడు. నయస్సోను కుమారుడైన సల్మాను యెరికో వేశ్య అయినటువంటి రాహాబును వివాహం చేసుకుని బోయజును కన్నాడు. బోయజు యొక్క సంతానంలో దావీదు యొక్క తండ్రి అయిన యెషయి పుట్టాడు. ఒబేదేదుకు, అలాగే యెషయికి, అలాగే దావీదుకు ఈ యొక్క కుటుంబం అంతా యూదా గోత్రానికి సంబంధించిన కుటుంబం. కాబట్టి చాలామంది దైవ సేవకులు, దైవ పండితులు చెప్పింది ఏంటంటే ఈ రూతు గ్రంథం యొక్క రచనా కాలం వేరు, సంభవ కాలం వేరు. ఈ గ్రంథం సంభవించిన కాలం ప్రత్యేకంగా యెహూదు రక్షకునిగా ఉన్న కాలంలో అని కొందరు భావిస్తారు. ఎందుకంటే 100 సంవత్సరాల లోపల ఆ చరిత్ర జరిగి ఉంటుంది అని భావించిన వారు. మరికొందరైతే మిద్యానీయులు ఇశ్రాయేలీయులపై గిద్యోను కాలంలో ఆధిపత్యంలో ఉన్నప్పుడు బెత్లెహేములో కరువు వచ్చిందని, ఆ కాలంలో ఇది జరిగి ఉండొచ్చని అనేక మంది భావిస్తూ ఉంటారు. ఈ యొక్క గ్రంథ రచన సమయం చెబుతున్నాను, రాసుకోండి. క్రీస్తు పూర్వం 1375 నుండి 1050 BC. క్రీస్తు పూర్వం అంటే సంవత్సరాలు వెనకకు లెక్కించబడతాయి. ఇప్పుడైతే 1050 to 1375 అంటాం. కానీ అప్పుడు 1375 నుండి 1050 BC మధ్యలో వెనుకకు లెక్కించబడ్డాయి. ఆ సంవత్సరాల మధ్య చరిత్ర కాలంలో ఈ సంభవం జరిగినట్లుగా భావిస్తారు. దీని యొక్క ముఖ్య కీల వచనం మనం చూస్తున్నప్పుడు 1వ అధ్యాయము 16వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం ఈ గ్రంథానికి మూల వచనం. చదువుతున్నాను, చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు.
నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ఈ మాటలు రూతు గ్రంథంలో ప్రధానమైనటువంటి వచనం. రూతు గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటి? రూతు గ్రంథం ఉద్దేశం ఏమిటనగా, దేవుని నమ్మకత్వం, దేవుని ప్రజల పట్ల, తన పట్ల నమ్మకస్తులైన వారికి ఎట్లా కనపరచబడుతుంది అనేది ఈ కాలంలో ఉన్న మనం తెలుసుకునేందుకు పరిశుద్ధుడైన దేవుడు ఆ దినాన వారి జీవితాల్లో జరిగించిన వృత్తాంతం ఇందులో తెలుస్తుంది. భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలందరూ దేవునికి వ్యతిరేకంగా ఉన్న కాలంలో బోయజు, రూతు, నయోమిల జీవితాలు దేవునికి నమ్మకంగా ఉండుటను బట్టి దేవుని నమ్మకత్వాన్ని ఎట్లా పొందుకున్నాయో తెలియచేయటం ఇందులో ఉద్దేశం. సమాజంలో వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు వారి క్యారెక్టర్లో మార్పు లేకుండా వాక్యానుసారమైన క్యారెక్టర్ను వారు బిల్డ్ చేసుకుని, నిర్మాణం చేసుకుని దేవుని కొరకు యథార్థతను ఎట్లా కాపాడుకున్నారో చెప్పటమే. దాని ద్వారా మనము చక్కటి మెళుకువ, ఆధ్యాత్మిక అభివృద్ధి తెచ్చుకోవటమే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలు చరిత్రలో చాలా భిన్నమైన పరిస్థితి జరిగిన కాలంలో ఇది జరిగింది. కాబట్టి భిన్న పరిస్థితుల మధ్యలో దేవుడు తోడుంటాడు. మానవులు సహజంగా సొంత జ్ఞానానికి పోతే జరిగేటువంటి కరువు పరిస్థితి నుండి దేవుడు తిరిగి జ్ఞాపకం చేసుకుంటాడు అనేది ఇందులో తెలుస్తుంది. అంతేకాక ప్రధానంగా 3 విషయాలు ఇందులో ఉన్నాయి. ఒకటి, మోయాబీయురాలు, అన్యురాలు క్రీస్తు యొక్క జీనియాలజీలోనికి రావటం, క్రీస్తు యొక్క వంశావళిలోనికి రావటం ఈ రూతు గ్రంథంలో పరిశీలిస్తాం. రెండవది, ఇందులో మనం పరిశీలిస్తున్నప్పుడు ఈ లోకము విశ్వాసలోకి రాకుండా ఉండటాన్ని గురించి తెలియజేస్తుంది. అలాగే మూడవదిగా, దేవుని యొక్క విలువలను ఎట్లా కాపాడాలో మనం నేర్చుకోవటానికి ఇది మన స్నేహితుల మధ్య, మన కుటుంబ సభ్యుల మధ్య గాడ్స్ వాల్యూస్, దేవుని విలువలు ఎట్లా తెలుసుకోవాలో మనం చెప్పుకోవచ్చు ఈ పుస్తకం ద్వారా. ఈ గ్రంథాన్ని మనం విభజిస్తే 4 అధ్యాయాలు 4 రకాలైనటువంటి ముఖ్య సందేశాలతో నింపబడ్డాయి. ఈ గ్రంథం 4 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి భాగం, మొదటి అధ్యాయం అంతా ఒక భాగం. ఈ అధ్యాయములో రూతు నయోమికి నమ్మకంగా నిలబడగలగటం. రెండవ అధ్యాయంలో రూతు బోయజు పొలానికి వెళ్ళటం. మూడవ అధ్యాయంలో నయోమి ప్రణాళికను రూతు తన అత్తగారైన నయోమి యొక్క ప్రణాళికను అనుసరించి వెళ్ళటం వ్రాయబడింది. 4వది మరియు చివరిది అయిన అధ్యాయంలో ఈ రూతు బోయజుల యొక్క వివాహం వ్రాయబడింది. ఈ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఒక అన్యురాలైనటువంటి, మోయాబీయురాలైనటువంటి రూతు క్రీస్తు యొక్క వంశావళిలోనికి ఎట్లొచ్చిందో, పెరసు నుండి దావీదు వరకు ఎట్లా వంశం వృద్ధి చెందిందో, అటువలనే సమీప బంధువు ఇచ్చేటువంటి విడుదల ఒక విధవరాలి పక్షంగా ఎట్లా ఉంటుందో ఇందులో చెప్పబడింది. కనుక ఈ అధ్యాయాలు మనం గమనిస్తున్నప్పుడు దేవుని ప్రత్యేకమైన శ్రద్ధ తన బిడ్డలపై ఎట్లుంటుందో, తన ప్రణాళిక నెరవేర్పు కొరకు దేవుడు ఎట్టి పరిస్థితులు అనుగ్రహిస్తాడో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని యొక్క వాక్యములో కొన్ని ప్రత్యేకమైన మెగా థీమ్స్ ఈ యొక్క గ్రంథంలో వివరించబడ్డాయి. అవి ఒక
ఒక 5 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. దేవుడు తన బిడ్డల పట్ల ఎంత నమ్మకంగా ఉంటాడో, బోయజు, రూతు, నయోమీలు దేవుని పట్ల మరియు ఒకరి పట్ల ఒకరు ఎంత నమ్మకంగా ఉండినారో మనం తెలుసుకోవాలి. మనుషులు దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసం ఉంచిన తరువాత దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఇతరులకు చూపించటంలో చాలా శ్రద్ధ వహించాలి. దేవుణ్ణి మాదిరిగా పెట్టుకోవాలి. ఇతరులతో సంబంధాన్ని కాపాడుకోవటంలో ఎట్టి శ్రద్ధ తీసుకోవాలో కూడా ఈ గ్రంథంలో మనం నేర్చుకోవచ్చు. రెండవది కైండ్నెస్, దయ కలిగి ఉండటం. రూతు, నయోమి ఇరువురు కూడా విధవరాండ్రే. ఈ ఇరువురు విధవరాండ్రు వారి యొక్క జీవితాలు మనం చూస్తే నయోమిపై రూతు యొక్క దయ చాలా గొప్పగా ఉంది. మీ అత్తగారిని గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్పగలుగుతాం? నేనిప్పుడు నా అత్తను గురించి చెబుతాను అని ఒక కోడలంటే సాధారణంగా ఎదుట వ్యక్తి అనుకునేది ఏమిటంటే అంత వ్యతిరేకంగా చెప్పేస్తుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ అంత చాలా పాజిటివ్గా ఆమె చెప్పటం ఇక్కడ మనం చూస్తాం. నయోమి యొక్క జీవితం రూతు జీవితంపై ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ఇందులో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక విచిత్రమైన కథ, అసాధారణమైన అత్తాకోడళ్ళ కథ ఇది రూతు గ్రంథం. రూతు గ్రంథానికి మనం ఒక పేరు పెట్టుకుంటే కనుక అత్తాకోడళ్ళ గ్రంథం అని పెట్టుకోవాలి. ఈ రోజున కూడా రకరకాల టీవీ సీరియల్స్ ఈ పేరుతో వస్తున్నాయి. కానీ అందులో చూపించేటువంటి ఎత్తులు, పన్నాగాలు లాంటివి ఇందులో ఏమీ లేవు. ఈరోజు చాలామంది అటువంటి వాక్య విరుద్ధమైనటువంటి వాటిని ఉదాహరణలో పెట్టుకొని ప్రవర్తిస్తున్నారు. కానీ ఇది అసలైనటువంటి అత్తాకోడళ్ళ కథ. ప్రేమ, అనురాగము, ఒకరినొకరు ఎడబాయికుండుట, ఆపదలో కలిసి సహవాసం చేయటం, వృద్ధాప్యంలో ఆదరించటం, ఇవన్నీ కూడా వారిరువురి మధ్య మనం నేర్చుకున్నప్పుడు ఉత్తమ అత్తాకోడళ్ళు ఈ దినాల్లో సిద్ధపడటానికి అవకాశం ఉంది. చాలా టీవీ సీరియల్స్లో చాలా నెగిటివ్ అప్రోచ్ అత్తాకోడళ్ళ మీద కనిపిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలు ఎంత మధురమైనవో వాటిని కాపాడుకున్నప్పుడే తెలుస్తుంది. ఈ యొక్క గ్రంథం ప్రత్యేకంగా దయను గురించి మాట్లాడుతుంది. దయ చూపించే వారికి దయ చూపించబడుతుంది. వృద్ధాప్యంలో ఉండి 2 కుమారులను భర్త నయోమి తన యొక్క 2 కుమారులను భర్తను పోగొట్టుకుంది. అటువంటి ఆమెపై దయ చూపించినటువంటి రూతు తాను విధవరాలుగుండగా తిరిగి తను సంసారిక ధర్మాన్ని బోయజు ద్వారా పొందుకోగలిగింది. దయ చూపించింది, దయ పొందగలిగింది. ఈ యొక్క ప్రధాన అంశం ఇందులో చర్చించబడింది. మూడవదిగా యథార్థత. ఈ ముగ్గురు యొక్క క్యారెక్టర్ చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తిత్వాలు వెళ్ళాయి. రూతు క్యారెక్టర్, నయోమి క్యారెక్టర్, బోయజు క్యారెక్టర్. వీరందరినీ మనం చూస్తున్నప్పుడు వీరు ముగ్గురు కూడా వారి యొక్క యథార్థతను కాపాడుకోవటంలో ఒక ప్రత్యేకమైన స్థితిలో వారు ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థత క్రైస్తవ విశ్వాసికి ఊపిరి వంటిది. ఒక వ్యక్తి తన విశ్వాస జీవితంలో ఎటువంటి ప్రవర్తన నియమావళి కలిగి ఉండాలో ఇందులో మనం నేర్చుకోగలుగుతాం. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో
వారి యథార్థతలో ఏ మార్పు రాలేదు. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఇష్టం వచ్చినట్టు జీవించిన ప్రజలు ఏమై ఉన్నారో దాన్ని బట్టి వీరి యొక్క క్యారెక్టర్స్ మారలేదు. తానేమై ఉన్నారో దానిని బట్టి వారి యొక్క ప్రవర్తన కొనసాగించుకున్నారు. ఇది దేవుని యొక్క గుణలక్షణం. దీనిని వీరు కొనసాగించుకున్నారు. ఒక క్రైస్తవ విశ్వాసికి ఎట్లు కొనసాగించుకోవాలో, యథార్థతను ఎట్లు కాపాడుకోవాలో మనం నేర్చుకుంటాం. తర్వాత వారు గాడ్స్ ప్రొటెక్షన్ అనుభవించారు. ప్రొటెక్షన్, సంరక్షణ. దేవుని సంరక్షణ వారికి లభించడమే కాదు, ఒకరి యొక్క సంరక్షణ మరొకరికి లభించింది. రూతు యొక్క సంరక్షణ నయోమికి లభిస్తే దాని ఫలితంగా బోయజు యొక్క సంరక్షణ రూతుకు లభించింది. కనుక మన సంరక్షణ ఇతరులకు లభిస్తుందా? దేవుని సంరక్షణ మనకు లభించింది. మనం ఎవరిని సంరక్షిస్తున్నాం? అనాథలను, చాలా ఇబ్బందులలో ఉన్నవారిని, విధవరాండ్రను సంరక్షించటం నిజమైన భక్తిని వాక్యం జ్ఞాపకం చేసింది. ప్రాస్పరిటీ, బ్లెస్సింగ్, ఆశీర్వాదము, అభివృద్ధి ఇందులో కనిపిస్తాయి. వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో నయోమి బెత్లెహేములో వచ్చిన కరువును బట్టి మోయాబుకి వెళ్ళినప్పటికీ దేవుడు తిరిగి వెనకకు తీసుకొచ్చి రిక్త హస్తాలతో ఏమీ లేనటువంటి స్థితిలో వచ్చిన ఆ ఇరువురు విధవరాండ్ర యొక్క ఆర్థిక స్థితిని దేవుడు బ్లెస్ చేశారు, దీవించారు. కనుక యథార్థత, భక్తి, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క గుణలక్షణాలు, దయ, నమ్మకత్వం కలిగిన వారు వారి జీవితాల్లో ఖచ్చితమైన ఆశీర్వాదం పొందుతారనటానికి ఉదాహరణే ఈ రూతు గ్రంథం. ఈ రూతు గ్రంథం ఒక ప్రత్యేక అత్తాకోడళ్ళ గ్రంథం. ఇది గనక ప్రతి అత్త, ప్రతి కోడలు ఈ వాక్య ధ్యానాలన్నీ వినగలిగితే గొప్ప రూపాంతరం తప్పక వారి కుటుంబాల్లో వస్తుంది. పరిశుద్ధ లేఖన భాగంలో 8వ పుస్తకమైనటువంటి ఈ గ్రంథం బైబిల్ గ్రంథంలో స్త్రీ పేరుతో ఉన్నటువంటి 2 గ్రంథాల్లో మొదటి గ్రంథం రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం. ఈ మొదటిది ఒక స్త్రీ పేరుతో పరిశుద్ధాత్మ దేవుడు 66 పుస్తకాల్లో దీనిని ఏర్పాటు చేసుకోవటం అనేది మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని విషయాలు, కొన్ని అర్థాలు ఈ సమయంలో మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆ తదుపరి ఈ యొక్క రూతు గ్రంథం యొక్క వృత్తాంతం సూక్ష్మంగా నేను మీకు చెప్తాను. రేపటి దినము మనం వచ్చిన ధ్యానాలు ప్రారంభించుకుంటాం. చాలా ఎక్కువ ఎపిసోడ్స్ మనం దీన్ని ధ్యానిస్తాం. 4 అధ్యాయాలు 4 రోజుల్లో మనం ముగించబోవటం లేదు. ఎపిసోడ్ స్పాన్సర్స్ ముందుకొచ్చి స్పందించే కొద్ది ఎక్కువ వివరాలు నేను తెలియచేయగలుగుతాను. ఈ సమయంలో కొన్ని అర్థాలు చెబుతున్నాను, దయచేసి రాసుకోండి. బెత్లెహేము అను మాటకు అర్థం రొట్టెల గృహము. బెత్లెహేమునకు పూర్వనామము ఎఫ్రత. బెత్లెహేము యొక్క పూర్వనామము ఎఫ్రత. ఈ బెత్లెహేమునే దావీదు పట్టణంగా తర్వాత పిలిచారు. బెత్లెహేము అనగా రొట్టెల గృహము అని అర్థము. ఇక నయోమి కుటుంబానికి వస్తే, నయోమి యొక్క భర్త పేరు ఎలీమెలకు. ఎలీమెలకు అనే మాటకు అర్థము యెహోవా నా రాజు, మై గాడ్ ఈజ్ కింగ్. నా దేవుడు రాజు, యెహోవా నా రాజు అనేటువంటి అర్థం ఇస్తుంది. నయోమి అనే మాటకు మధురము, మై ప్లెజెంట్ వన్ అనే అర్థం. నయోమి అనే మాట ఈ ఒక్క రూతు గ్రంథంలోనే 21 పర్యాయాలు వ్రాయబడింది. ఎలీమెలకు అనగా యెహోవా నా రాజు లేదా నా దేవుడు రాజు అని అర్థం. నయోమి అనే మాటకు మధురము, మై ప్లెజెంట్ వన్ అని అర్థం. నయోమి అనే పదం 21 సార్లు వ్రాయబడింది.
నయోమి యొక్క కుమారులు మహ్లోను, కిల్యోను. మహ్లోను అను మాటకు అర్థం వ్యాధి లేదా వ్యాధిగ్రస్తుడు. సిక్ అని అర్థం, అంటే వ్యాధిగ్రస్తుడు అని. మహ్లోను యొక్క భార్యగా రూతును భావిస్తారు. రెండవ కుమారుడి పేరు కిల్యోను. కిల్యోను అంటే బాధ నొందినవాడు. పిన్నింగ్ అన్నారు. బాధ నొందినవాడు, గుచ్చబడినవాడు. అలాగే వార్ఫా అనే మాటకు అర్థం HIND, హిండ్. ఒక విధంగా చీకటి అని చెప్పుకోవచ్చు. రూతు యొక్క అర్థం బ్యూటీ, సౌందర్యవతి, అందగత్తె అనే అర్థం. 12 పర్యాయాలు రూతును గుర్చి ఈ యొక్క రూతు అనే మాట వ్రాయబడింది. బోయజు అనే మాటకు అర్థం ఫ్లీట్నెస్. 19 పర్యాయాలు ఇందులో బోయజును గుర్చి వ్రాయబడింది. పెరెస్సు అనే మాటకు అర్థం సంధు చేయుట. పెరెస్సు అనే మాటకు సంధు చేయుట అని అర్థం. ఈ పెరెస్సు తామారునకు, యోదాకు పుట్టిన కవల పిల్లలలో ఒకటిగా చెప్పబడ్డాడు. ఆదికాండము 38వ అధ్యాయములో గోత్రకర్త అయిన యోదా తన కుమారుని యొక్క భార్య తామారు వేశ్య అనుకొని అతడు వెళ్ళినప్పుడు పుట్టిన వారిలో పెరెజు కనిపిస్తాడు. బోయజు యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే రాహాబు అతని యొక్క మునిమామ్మగా తెలియచేయబడింది. ఇక్కడ రూతు యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే మోయాబీరాలు. మోయాబీరాలను వివాహం చేసుకోకూడదని వాక్యం చెప్పలేదు, కానీ కనానీయులను వివాహం చేసుకోకూడదని వాక్యం చెప్పింది. మోయాబీరులో 10వ తరం వాడు కూడా సమాజంలో చేరకూడదన్నాడు. ఆ తర్వాత వారు చేరవచ్చు. అయితే ఇక్కడ వాక్యాలు మనం చూస్తున్నప్పుడు వీరిరువురు బ్యాక్గ్రౌండ్స్ వీక్ బ్యాక్గ్రౌండ్స్, కానీ గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఈ బ్యాక్గ్రౌండ్ వీక్గా ఉన్న వారి నుంచి దేవుడు తీసుకొచ్చాడు. ఈ రాత్రి మీ యొక్క కుటుంబ బ్యాక్గ్రౌండ్ మంచిది కాకపోవచ్చు, దానితో దేవునికి పని లేదు. మారు మనసుతోనే పని. నీవు సరిగా మారు మనసు పొందితే దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు. ఒక అన్యురాలుని క్రీస్తు యొక్క వంశావళిలోకి తేవటం ద్వారా అన్య జనాంగానికి కూడా రక్షణ అనేది క్రీస్తు ద్వారా దొరుకుతుందంటానికి ఆధారంగా అనిపించింది. ఒక మోయాబీరాలిని బెత్లెహేముకు తేవటానికి, బెత్లెహేము రొట్టెల గృహంగా పేరు పొందిన బెత్లెహేములో దేవుడు కరువు రప్పించాడు. మధురమైనటువంటిదిగా పేరుగాంచిన నయోమి మోయాబుకు వెళ్ళి చేదైన అనుభవంతో వెనక్కి తిరిగి వచ్చేట్టు చేశాడు. దీర్ఘాయుష్షు వాక్యానుసారం నడిచిన వారికి పాత నిబంధనలో ప్రమాణం చేయబడింది. అయితే తన బిడ్డలు దానిని పోగొట్టుకోవటం, భర్తను పోగొట్టుకోవటంలో వాక్యమునకు విరుద్ధంగా బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళటం తెలియచేయబడింది. కానీ అది ఆమె జీవితానికి మరలా వెనుకకు తిరిగి వచ్చినప్పుడు ఆశీర్వాదంగా మారటం మనం చూచాం. రేపటి దినం మిగిలిన వాక్యం 1వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. మనము ఇంతవరకు పాస్టర్ కె శాంతసాగర్ గారి ద్వారా రూతు గ్రంథం యొక్క సమీక్షను ధ్యానము చేసుకున్నాము. న్యాయాధిపతుల గ్రంథమును గూర్చిన మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. ఈ కార్యక్రమానికి ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు ఆర్థిక సహకారం తెలియచేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము సువార్త కూడికలు నేటి నుండి అంటే 17, 18, 19 శుక్ర, శని, ఆదివారాల్లో జగన్నాథపురం ఎంపీపీ స్కూల్ వద్ద, అలాగే 20, 21 సోమ, మంగళ వారాల్లో కొక్కిరాయలంక హరిజనవాడ నందు
ఇవే తేదీల్లో అంటే 20, 21, 22 తారీఖులు సోమ, మంగళ, బుధవారాల్లో గుడివాకలంక హర్జనవాడ నందు, 23, 24, 25 గురు, శుక్ర, శని వారాల్లో కొవ్వాడలంక హరిజనవాడ నందు ఏర్పాటు చేశాము. సాయంత్రము 6 గంటల నుండి 8:30 వరకు జరిగే ఈ సువార్త కూడికలకు ప్రసంగికులు పాస్టర్ కె శ్యాంసాగర్ గారు. ఖచ్చితంగా 6 గంటలకు ప్రారంభమై 8:30కు ఈ సువార్త కూడికలు ముగుస్తాయి కాబట్టి సమయాన్ని పాటించాల్సిందిగాను, మరియు ఈ గ్రామ ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా ఈ సువార్త కూడికలకు రావాల్సిందిగా మిమ్మల్ందరినీ మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, రూతు గ్రంథం ప్రారంభించుకోవటానికి కొన్ని విషయాలు మేము ధ్యానం చేయటానికి ఇచ్చిన కృపకై వందనాలు. ఈ రూతు గ్రంథం ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహాయం మాకివ్వండి. మా ప్రేక్షకులు మేలు పొందినట్లు, ప్రాముఖ్యంగా ప్రతి గృహములోని అత్తా కోడలు మాదిరికరమైన అత్తా కోడలుగా రూపాంతరం చెందినట్లు ఈ వర్తమానాలను అభిషేకించుమని, భార్యాభర్తలు వారి యొక్క జీవితాల్లో బోయేజు, రూతుల వలె ఆశీర్వదించబడుటకు, క్రీస్తును ఆ కుటుంబంలో నుండి బయటకు చూపించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వాక్యం విన్న మీ ప్రియబిడ్డలను దీవించండి, మంచి ఆరోగ్యమునిచ్చి సంరక్షించండి. రేపటి రాత్రి మేము తిరిగి కలుసుకునే పర్యంతం మీ కృపలో వీరందరినీ భద్రపరచండి. యేసే పరిష్కారానికి ఉన్న తీవ్రమైన ఆర్థిక అవసరతలు తీర్చి ఎపిసోడ్ స్పాన్సర్స్ను మాకు అనుగ్రహించండి. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం కొరకు మమ్మలను సిద్ధపరచండి. ప్రభువైన అయిన యేసయ్య పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.